హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ మధ్య మేము తుల్జాపూర్ వెళ్ళాము. అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఎర్లీ మార్నింగ్ వైబ్స్ చాలా బాగా అనిపించింది అండ్ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. నేను నైట్ అంతా కార్ జర్నీ చేసి మిడ్నైట్ 2:30కి అలా రీచ్ అయ్యాము. వెంటనే రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోయాము. ఇక్కడ అమ్మవారి దర్శనం మిడ్నైట్ 1 నుండే స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో అది వీకెండ్ అవ్వడంతో మేము మిడ్నైటే వెళ్ళిపోయాము. మార్నింగ్ అయితే మాకు అట్లీస్ట్ 4 hours టైం పడుతుందని చెప్పారు దర్శనానికి. సో వి డిసైడెడ్ టు గో ఇన్ ద మిడ్నైట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ అమ్మవారు స్లీపింగ్ పొజిషన్లో ఉన్నారు. సైడ్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది ఫేస్. ఫస్ట్ నాకు అర్థం కాలేదు వెళ్ళినప్పుడు. కాసేపు అబ్జర్వ్ చేశాక ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ అమ్మవారి ఫేస్ కనిపించింది. బట్ చాలా బాగా అనిపించింది. డివైన్ ఫీలింగ్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ వైబ్స్ చాలా చాలా బాగా అనిపించింది మాకు. అండ్ దర్శనం కూడా వితిన్ ½ an hour అయిపోయింది. ఆఫ్టర్ దట్ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళు ఎప్పటి నుండో భవానీమాతని పూజిస్తూ వస్తున్నారు. అమ్మ వాళ్ళని చల్లని చూపులతో కాపాడుతూ, యుద్ధంలో శత్రు సంహారం నుండి జయిస్తూ మహారాజ్ వాళ్ళ వంశాన్ని కాపాడుతూ వస్తుందని చెప్తుంటారు. ఇది శివాజీ మహారాజ్ కాలం నాటి కోట. మహారాజ్ ప్రవేశ ద్వారము, లైబ్రరీ అండ్ స్నానం చేయడానికి పూల్ ఉంది ఇక్కడ. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అమ్మవారికి పిండిని సమర్పిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, తుల్జాపూర్ భవానీమాతని మహాలక్ష్మి అని అంటుంటారు. అయితే కలియుగంలో తుల్జాపూర్ భవానీమాత అంటారని చెప్తున్నారు. అష్టశక్తి పీఠాలలో ఒక భాగం ఇక్కడ పడ్డది అని మన పురాతనం నుండి అంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పూల్ అని చెప్పాను కదా, ఇదే అండి పూల్. అందులో కొన్ని వాటర్ ఉన్నాయి. ఆపోజిట్లో కనిపించేది లైబ్రరీ అండి. అండ్ అదర్ సైడ్ రూమ్స్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ రాజద్వారాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ లైటింగ్, చలి అక్కడ చాలా బాగా అనిపించింది. అండ్ బయటికి వచ్చాక కొంచెం షాపింగ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుండి వెళ్ళి మేము రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. వాకింగ్లో వెళ్ళాము. ఇక్కడ నుండి 5 to 6 hours రెస్ట్ తీసుకొని మేము షిరిడీకి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో లొకేషన్స్ చాలా బాగున్నాయి. దారిలో వెళ్తూ ఉండగా ఒక లొకేషన్ దగ్గర కార్ పార్క్ చేసుకొని ఇంటి నుండి తెచ్చిన ఫుడ్లో మా హస్బెండ్కి పులిహోర అంటే చాలా ఇష్టం. ఇంకా వడ అండ్ దద్దోజనం కూడా కిడ్స్ కోసం ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకొన్ని స్నాక్స్ కూడా ఇంటి నుండి తీసుకెళ్ళాం. అండ్ ఫుడ్ తినేసి మెల్లిగా స్టార్ట్ అయిపోయింది. మాకైతే 7 to 8 hours పట్టింది షిరిడీ రీచ్ అవ్వడానికి. అట్ లాస్ట్ షిరిడీ రీచ్ అయ్యాము. హోటల్ బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. నైట్ 8 o'clockకి దర్శనం ఫినిష్ అయిపోయింది. నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఫ్రెష్ అయ్యి శని షింగ్నాపూర్ స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో ఫ్లేవర్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుండి తినేసి శని షింగ్నాపూర్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వెళ్తుంటే షుగర్ కేన్ పొలాలు అయితే చాలా కనిపించాయి. అండ్ వెళ్ళే దారిలో షుగర్ కేన్ జ్యూస్ దగ్గర ఆపేసి మేము ప్రిపేర్ చేయించుకొని జ్యూస్ తాగాము. చాలా టేస్టీ ఉండే. ఇది అయ్యాక శని షింగ్నాపూర్లో దర్శనం కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము.